ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారులకి ప్రమోషన్లు ఇస్తూ, అధికారులకి ఉన్నతమైనటువంటి అవకాశాలను ఇస్తూ, వారిని ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం పంచాయతీరాజ్ వ్యవస్థనే ప్రమోట్ చేసినట్టు చెప్పుకోవడం దురదృష్టకరం. ఇప్పటికీ గ్రామ పంచాయతీల్లో అనేక రకాల సమస్యలతో అల్లాడుతున్నాయి. కనీస వసతులు లేక, కనీస నిధులు లేక గ్రామ పంచాయతీలు విలవిల్లాడుతున్నాయి. దానిపై స్పందించని పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు యూఆర్డీలని డిప్యూటీ ఎంపీడీఓలు చేశాం, లేదా సెక్రటరీని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పెడతాం అని అంటూ వీటిని అభివృద్ధి కార్యక్రమాలుగా లేదా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలుగా చెప్పడం సరైన విధానం కాదు. అసలు గ్రామ పంచాయతీలకి మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మీరు ప్రామిస్ చేసినటువంటి జీతాలు, గౌరవ వేతనాలు సర్పంచులకు ఇచ్చారా? ఇంత మటుకు ఇవ్వలేదు. లేదా గౌరవ వేతనం పెంచుతామన్నారు, ఏమన్నా పెంచారా? లేదు. ఇంకొక 5 నెలల్లో ఈ పదవీ కాలాలు పూర్తవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు పంచాయతీలో పరిపాలన సౌలభ్యం చెప్పకుండా అధికారులకు ప్రమోషన్లు ఇచ్చాం, అధికారాలు ఇచ్చాం, ఇప్పటికే అధికారులే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇంత మటుకి పాతగా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో బిల్లులు చేయడానికి సెక్రటరీలు ఒప్పుకోరు, నా సంగతి ఏంటంటారు. అలాగే ఈఓఆర్డీలు ఒప్పుకోరు, మా సంగతి ఏందంటారు. ఎంపీడీఓలు ఒప్పుకోరు, మా సంగతి ఏందంటారు. డిఎల్పిఓ, డిపిఓ అందరూ ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకరికొకరు తెలియకుండా అవినీతిని పాల్పడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ ఇదే సంస్కరణలు, ఇదే అభివృద్ధి, ఇదే ఏదో సాధించామని చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ పరిపాలనలో యొక్క సర్పంచుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి, గ్రాస్ రూట్ లెవెల్లోకి రండి. ఇప్పటి వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఒక సర్పంచులతో సమావేశం నిర్వహించలేదు. ఏదైనా అధికారులు చెప్పింది వింటూ, అధికారులు చెప్పిన దానికి తలూపుతూ, అధికారులు చెప్పిందే చట్టం అంటూ ఈరోజు గ్రామ పంచాయతీలపై రుద్దుతూ ఉన్నారు. ఇది సరైన విషయం కాదు. ఇది ఇప్పటికే అనేక రకమైన ఎల్ఈడీల పేరుతో ఆర్థిక సంఘాలు నిధులు ఆలస్యం చేస్తూ ఇప్పుడు బిల్లులు చెల్లింపులు లేవు. గ్రామ పంచాయతీల్లో చేసిన పనికి బిల్లులు లేవు, చేయడానికి వీలు లేదన్నట్టు ఆదేశాలు ఉన్నాయి. మరి ఎలా జరుగుతుంది గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి? శానిటేషన్ ఎవరు చేస్తారు? జీతాలు ఎవరిస్తారు? కరెంటు, లైట్లు, వీధి దీపాలు ఎవరు వెలిగిస్తారు? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ పరిపాలనలో గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని విస్మరించి అధికారుల చేతిలో పెట్టాం, అధికారులే రాజులు అన్నట్టు వారే ఈ పరిపాలన చేస్తారు, సక్రమమైనటువంటి పరిస్థితులు నిర్వహిస్తారని అధికారులపై ఆధారపడడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మంత్రులుగా ముఖ్యమంత్రి కావచ్చు, లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇస్తూ